హాయ్ అందరికీ స్పైస్ అండ్ సోల్కు స్వాగతం. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా, చాలా రుచిగా, నాకు ఎంతో ఇష్టమైన పొట్లకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ముందుగా 1 కిలో తాజా పొట్లకాయలు తీసుకోవాలి. పొట్లకాయ మీద కొంచెం తెల్లటి పొర ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసి బాగా రుద్దాలి. ఇలా చేస్తే ఆ తెల్లటి పొర పోయి కాయ శుభ్రంగా అవుతుంది. తర్వాత బాగా కడిగి సమానంగా మధ్యస్థ ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని సరిపడా నూనె వేసి వేడెక్కిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు కలిపి మూతపెట్టి సిమ్లో ఉడకనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి మంట తక్కువగా పెట్టి నెమ్మదిగా వేపాలి. మంట ఎక్కువగా పెడితే బయట త్వరగా గోధుమ రంగు వస్తుంది కానీ లోపల పూర్తిగా ఉడకదు. కాబట్టి తక్కువ మంట మీద నెమ్మదిగా వేపితే చాలా మంచి రుచి వస్తుంది. పొట్లకాయ ముక్కలు బంగారు రంగులోకి వచ్చాక 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు మరియు సుమారు 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ను వేపురులో వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు సిమ్లో వేపి స్టవ్ ఆఫ్ చేయాలి. వెల్లుల్లి వాసన వేపుడులో కలిసిపోతే అద్భుతమైన సువాసన వస్తుంది. ఇలా చేసిన పొట్లకాయ వేపుడు ఉంటే అన్నంలో ఇంకేం అవసరం లేదు. మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ అండ్ టేస్టీ పొట్లకాయ వేపుడు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.